హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. అయితే మనం ఆగస్టు 15 జెండా ఎగరవేయడానికి, గణతంత్ర దినోత్సవం రోజున జెండా ఎగరవేయడానికి గల తేడా ఏంటంటే, ఆగస్టు 15 రోజున మనం ఏంటంటే జెండా స్తంభానికి మనం కింద నుంచి పైకి జెండా అనేది పైకి కట్టి తర్వాత లాగి తర్వాత ఎగరవేస్తారండి. అంటే మనకి ఆంగ్లేయుల నుంచి బానిసత్వం నుంచి విముక్తి కలిగి మనకి స్వాతంత్రం అనేది రావడం వల్ల ఆగస్టు 15న మనం జెండా అనేది ఎగరవేస్తాం అనమాట. ఇంకా గణతంత్ర దినోత్సవం రోజున అయితే కనుక మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చిన సంవత్సరం 1950 అనమాట. జనవరి 26 ఆ రోజున మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అంటే ప్రజాస్వామ్యం అనేది మనకి అమల్లోకి వచ్చిందనమాట. సో ఇదేంటంటే మనం ఆల్రెడీ స్తంభానికి కట్టిన పైన జెండాని మనం ఆవిష్కరిస్తాం అంతేనండి. ఆగస్టు 15కేమో జెండా కింద నుంచి పైకి లాగి పైన ఎగరవేస్తాము. గణతంత్ర దినోత్సవం రోజున ఆల్రెడీ పైన కట్టిన జెండాని మనం ఆవిష్కరిస్తామన్నమాట. సో ఎవరికైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేశానండి.